2023 ఫిబ్రవరిలో టర్కీలో ఒక భయంకరమైన భూకంపం వచ్చింది. అప్పుడు టర్కీని అందరికంటే ముందు ఆదుకుంది ఎవరో తెలుసా? భారతదేశం. అయితే భారత్లో ఉన్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలను టర్కీకి పంపించి మరి టర్కీని ఆదుకుంది భారతదేశం. అయితే అదే భారతదేశం పైన ఇప్పుడు టర్కీ విషం చిమ్ముతుంది. ఏదేమైనా కూడా ఎప్పుడు కూడా మేము పాకిస్తాన్కి అండగా ఉంటామంటూ కూడా టర్కీకి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ కూడా స్టేట్మెంట్స్ ఇవ్వడమే కాకుండా పాకిస్తాన్కి వచ్చి పాకిస్తాన్కి టర్కీ సైన్యాన్ని కూడా పంపించింది టర్కీ. అయితే ఈ నేపథ్యంలో సాయం చేసిన భారతదేశాన్ని కూడా వెన్నుపోటు పొడచడమే కాకుండా భారతదేశానికి అగెయిన్స్ట్గా టర్కీ సైన్యాన్ని పంపించింది అక్కడి ప్రభుత్వం. అయితే ప్రజెంట్ బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ అదేవిధంగా టర్కీ ప్రైమ్ మినిస్టర్కి సంబంధించిన విజువల్స్ కూడా చూస్తున్నారు. సో పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ పైన భారత్ మెరుపు దాడి చేస్తుంది. ఈ నేపథ్యంలో భారత్కి ప్రపంచవ్యాప్తంగా సపోర్ట్ వస్తుంది. ఉగ్రవాదం ఎక్కడ ఉన్నా కూడా అణిచివేయాలి. ఉగ్రవాదాన్ని ఎవరు సపోర్ట్ చేసినా కూడా కంప్లీట్గా వాళ్ళని కూడా డిస్ట్రాయ్ చేయాలి అన్నట్టుగా ప్రపంచ దేశాలు భారత్కి సపోర్ట్ ఇస్తుంటే టర్కీ మాత్రం పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ మేము చివరి దాకా కూడా పాకిస్తాన్తోనే ఉంటాము, కష్టమో నష్టమో పాకిస్తాన్తోనే స్నేహం మాకు ముఖ్యమంటూ కూడా టర్కీ ప్రైమ్ మినిస్టర్ కూడా చెప్పడమే కాకుండా మొన్న రీసెంట్గా భారత్ ఇంకా పాకిస్తాన్ మధ్య నెలకొన్న టెన్షన్ వాతావరణంలో టర్కీ సైన్యాన్ని అక్కడి ప్రభుత్వం పాకిస్తాన్కి పంపించింది. అయితే రీసెంట్గా టర్కీ ప్రైమ్ మినిస్టర్ కూడా మాట్లాడుతూ కొన్ని స్టేట్మెంట్స్ కూడా పాస్ చేయడం జరిగింది. అని ఏమన్నారంటే నిజమైన స్నేహానికి నిదర్శనం పాకిస్తాన్ అంటూ టర్కీ ప్రెసిడెంట్ కూడా సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా మంచైనా చెడైనా పాక్ వెంటే ఉంటాము, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నా ఆప్త మిత్రుడు, భవిష్యత్తులో పాకిస్తాన్కు ఏం అవసరమైన సహాయం అందిస్తామని కూడా టర్కీ ప్రైమ్ మినిస్టర్ కూడా సంచలనమైన వ్యాఖ్యలు చేసింది. అయితే ఇందాక నేను చెప్పినట్లు 2023 ఫిబ్రవరిలో టర్కీలో ఒక భయంకరమైన భూకంపం సంభవించింది. చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో టర్కీ అస్తవ్యస్తమైపోయింది. అప్పుడు ప్రపంచ అందరికంటే ముందుండి టర్కీకి సహాయం అందించింది భారతదేశం. ఇక్కడున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని పంపించింది. అదేవిధంగా చాలా అంటే స్టేజ్ బై స్టేజ్ ఇక్కడున్న ఫస్ట్ ఎయిడ్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, ఇతర సామాగ్రిని కావచ్చు టర్కీకి అందించింది భారతదేశం. అంతేకాకుండా ఎన్డీఆర్ఎఫ్ బృందం, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, వీళ్ళందరూ భారత్లో ఏదైనా నేషనల్ డిజాస్టర్ జరిగితే వెంటనే వీళ్ళు అలర్ట్ అయ్యి ప్రజలను రక్షిస్తుంటారు, సురక్షితమైన ప్రాంతాలకు ప్రజలను తరలిస్తుంటారు. అలాంటి టీంని భారత్ టర్కీకి పంపించింది. టర్కీ బాగు కోసం, టర్కీ శ్రేయస్సు కోసం, టర్కీ ప్రజల బాగు కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని భారత్ టర్కీకి పంపించింది. కానీ పాకిస్తాన్ మాత్రం అదిగో హెల్ప్ చేస్తాం, ఇదిగో సహాయం చేస్తున్నాం, ఇదిగో మేము ఫస్ట్ ఎయిడ్ పంపిస్తున్నామని చెప్పిందే తప్ప ఎలాంటి సహాయం కూడా పాకిస్తాన్కి కావాల్సిన టైంలో అందలేదు. కానీ ఇప్పుడు అదే టర్కీ పాకిస్తాన్ మేరా దోస్త్ అంటుంది. చివరికి వరకు కూడా పాకిస్తాన్ వెంటే ఉంటాము, పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షెహబాజ్ షరీఫ్ నాకు ఆప్తుడు, నా మిత్రుడు అంటూ కూడా టర్కీ ప్రైమ్ మినిస్టర్ షెహబాజ్ షరీఫ్ గురించి చాలా గొప్పగా మాట్లాడుతూ ఏకంగా తమకు సహాయం చేసిన భారత్ పైనే విషం చెందుతోంది. అయితే పహల్గామ్లో ఉగ్రదాడి జరిగిన తర్వాత కరాచీ పోర్ట్లో టర్కీకి సంబంధించిన ఒక యుద్ధ నౌక కూడా వచ్చింది. ఆ యుద్ధ నౌక సబ్మరైన్స్ని, జలంతర్గాములు ఏవైతే ఉంటాయో వాటిని డిస్ట్రాయ్ చేయగలిగే శక్తి సామర్థ్యాలు ఆ యుద్ధ నౌకకు ఉంది. అయితే అప్పట్లో అది టర్కీకి సంబంధించిన యుద్ధ నౌక పాకిస్తాన్ పోర్ట్లో, కరాచీ పోర్ట్లో కనిపించినప్పుడు ఫ్యూయల్ కోసం వచ్చింది, లేదా ఇతర ఆ పని కోసం వచ్చింది, ఏదో వేరే చోటుకి వెళ్తూ ఫ్యూయల్ నింపుకోవడానికి కరాచీకి వచ్చిందని చెప్పి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేశారు తప్ప ఆ టర్కీ నుంచి వచ్చిన యుద్ధ నౌక పాకిస్తాన్కి సహాయం చేయడానికి వచ్చిందని కూడా అంతర్జాతీయంగా కూడా ఎన్నో కథనాలు బయటకు వచ్చాయి. అంతేకాకుండా రీసెంట్గా జరిగిన ఏవైతే పాకిస్తాన్ ఇంకా భారత్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా కూడా పాకిస్తాన్కి హెల్ప్ చేయడానికి పాకిస్తాన్లో టర్కీ సేన కూడా వచ్చి డిప్లాయ్ అయిందని కూడా ఇప్పటికే మనకు వస్తున్న సమాచారం.
అయితే దానికి సంబంధించిన విజువల్స్ కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. సో డిప్లొమాటికల్లీ టర్కీ ఇంకా పాకిస్తాన్ ఎప్పటి నుంచో స్నేహితులుగా ఉన్నారు. అయినప్పటికీ కూడా అలాంటివన్నీ ఆలోచించకుండా భారత్ టర్కీ కష్ట సమయాల్లో ఉన్నప్పుడు టర్కీని పాకిస్తాన్ కన్నా భారతే ఎక్కువగా ఆదుకుంది. కానీ టర్కీ మాత్రం ఇవాళ భారత్ పైన విషం చిమ్ముతుంది. వాళ్ళకి సంబంధించిన డ్రోన్స్ కావచ్చు, టర్కీ డ్రోన్స్, టర్కీ మిసైల్స్ కావచ్చు, టర్కీకి సంబంధించిన సేనాని కూడా పాకిస్తాన్కి పంపించింది టర్కీ ప్రభుత్వం. అయితే రీసెంట్గా తమ ఆర్మీ సిబ్బందిని పంపించింది టర్కీ అంటూ కూడా సంచలనమైన విషయాలు బయటకు వస్తున్నాయి. అయితే ఆపరేషన్ సింధూర్లో ఏదైతే భారత త్రివిధ దళాలు పాకిస్తాన్ మీద దాడి చేసినప్పుడు పాకిస్తాన్ ఎయిర్ బేస్ కావచ్చు లేదా ఇతర ముఖ్యమైన ప్రదేశాల్లో భారత త్రివిధ దళాలు అటాక్ చేసినప్పుడు అందులో పాకిస్తాన్కి సంబంధించిన కొంతమంది సైనికులు కూడా చనిపోవడం జరిగింది. అయితే అందులో టర్కీకి సంబంధించిన 2 సైనికులు కూడా చనిపోయినట్టు ఇప్పటికే వార్తలు బయటకు వస్తున్నాయి. అదే కాకుండా రీసెంట్గా పాక్ ప్రయోగించిన డ్రోన్లో కూడా మొత్తం చాలా వరకు కూడా టర్కీవే ఉన్నట్టు కూడా ఇప్పటికే నిర్ధారణలో అంటే ఇప్పటికే వచ్చిన రిపోర్ట్స్లో కూడా బయటపడింది. దాదాపు 400 డ్రోన్లను భారత్ కూల్చివేసింది. రాత్రిపూట వాళ్ళు చేసిన ఎయిర్ స్ట్రైక్స్లో 400 డ్రోన్లను గాల్లో ఉన్నప్పుడే భారత్ వాటిని ఇంటర్సెప్ట్ చేసి కూల్చేసింది. అయితే అందులో చాలా వరకు కూడా పాకిస్తాన్ డ్రోన్స్ కంటే కూడా టర్కీ డ్రోన్స్ ఎక్కువగా ఉన్నాయి. చైనావి కూడా తక్కువ ఉన్నాయి, కానీ ఎక్కువ మొత్తంలో కూడా టర్కీ డ్రోన్సే అందులో ఉండడం అనేది ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేకాకుండా ఇటీవల పాక్ ఉగ్రవాదులను హతం చేసినప్పుడు కూడా పాక్ ఉగ్రవాదుల పైన భారత్ దాడి చేసినప్పుడు కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా ఇంక్లూడింగ్ చైనా కూడా పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులు కూడా ఎవ్వరు ఉండకూడదు, ఉగ్రవాదం ఎక్కడున్నా అది నష్టమే అంటూ కూడా ప్రపంచ దేశాలన్నీ ఖండించాయి. చైనా కూడా పాకిస్తాన్ని సపోర్ట్ చేసే చైనా కూడా న్యూట్రల్గా ఉన్నప్పటికీ కూడా ఖండించింది. కానీ టర్కీ మాత్రం ఒక్క మాట మాట్లాడకపోగా చివరి వరకు కూడా కష్టమో నష్టమో మేము పాకిస్తాన్తోనే ఉంటామని చెప్పి కూడా ఆ దేశ ప్రధాని టర్కీ ప్రధాని కూడా బహిర్గంగా ఓపెన్గా ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షహబాజ్ షరీఫ్ నాకు ఆప్తుడు, ఎల్లప్పుడూ కూడా ఏ అవసరం వచ్చినా ఎలాంటి కష్టకాలంలో ఉన్నా మేము పాకిస్తాన్ వెంటే ఉంటాము అంటూ కూడా టర్కీ చెప్పడం ఇప్పుడు తీవ్ర చర్చానీయాంశంగా మారింది. అయితే ఇప్పుడు ఏకంగా తమ ఆర్మీని పంపించింది. దానికి ప్రూఫ్ ప్రజెంట్ పాకిస్తాన్లో చనిపోయిన వారిలో 2 టర్కీకి సంబంధించిన సోల్జర్స్ కూడా ఉన్నారు. అయితే టర్కీ తీరుపై ఇప్పటికే ఇండియాలో తీవ్ర ఆగ్రహం ఉంది. ఎందుకంటే సో టర్కీ చేసిన ఈ పనికి ఇప్పుడే భారత్లో చాలామంది విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే టర్కీకి సంబంధించి యాపిల్కి సంబంధించి ట్రేడ్ ఏదో ఉందో ఆ ట్రేడ్ని క్యాన్సిల్ చేసుకున్నారు. గ్రనైట్ని కూడా అంటే మార్బుల్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఇంపోర్ట్కి సంబంధించి ఎక్స్పోర్ట్స్కి సంబంధించి కొన్నింటి వాటిపైన ఇప్పటికే ఆంక్షలు విధిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఎందుకు ఇలా రెస్పాండ్ అవ్వాల్సి వస్తుంది అంటే టర్కీలో 2023 ఫిబ్రవరిలో ఇందాక మనం స్టార్టింగ్లోనే దీని గురించి మాట్లాడుకున్నాం. 2023లో టర్కీలో భయంకరమైన భూకంపం వచ్చింది. ఆ భూకంపంలో టర్కీ చాలా వరకు కూడా టర్కీలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ కమ్యూనికేషన్ కావచ్చు, ప్రజల జీవితాలు కావచ్చు అస్తవ్యస్తమై టర్కీ చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు అందరికంటే ముందుగా రెస్పాండ్ అయింది భారతదేశం, భారత ప్రభుత్వం. ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపించింది, మెడిసిన్స్ పంపించింది, ఫుడ్ కావచ్చు, చిన్నపిల్లలకు కావాల్సిన పదార్థాలు కావచ్చు, ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉంటారో వాళ్ళ కోసం కావాల్సిన మెడికేషన్స్ కావచ్చు, చాలా వరకు కూడా దశల వారీగా పెద్ద పెద్ద కార్గోస్లో కూడా టర్కీకి పంపించింది భారతదేశం. పాకిస్తాన్ ఎప్పుడో చివరిలో రెస్పాండ్ అయింది తప్ప అది కూడా కావాల్సిన టైంలో రెస్పాండ్ అవ్వలేదు. సో అందుకే ఇప్పుడు భారత్ కూడా చాలా సీరియస్గా ఉంది టర్కీ పైన. ఇంత హెల్ప్ చేస్తే మళ్ళీ భారత్ పైన ఎదురు దాడి చేస్తారా అని చెప్పి కూడా భారతదేశం చాలా సీరియస్గా ఉంది. ఇప్పటికే యాపిల్స్ కావచ్చు లేదా గ్రెనేడ్స్కి సంబంధించి కూడా ఇప్పటికే ఆంక్షలు విధించింది. ఫర్దర్గా కూడా టర్కీతో ఉన్న ఏవైతే ఒప్పందాలు ఉన్నాయో వాటి మీద కూడా భారత్ ఏమైనా యాక్షన్ తీసుకోబోతుందా, ఏమైనా ఆంక్షలు ఉండబోతున్నాయా టర్కీ పైన అనే దానిపైన కూడా ఇప్పుడు పెద్ద మొత్తంలో కూడా చర్చ నడుస్తుంది. సో అంత స్నేహపూరితంగా ఉన్నప్పటికీ కూడా
టర్కీ ఇలా బిహేవ్ చేయడం ఏంటని కూడా ఇప్పటికే చాలా వరకు కూడా పెద్ద మొత్తంలో నిరసనలు వినిపిస్తున్నాయి. టర్కీకి సంబంధించి ఫర్దర్గా భారత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, పాకిస్తాన్ మీద ఇప్పటికే సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంది, అటారీ బార్డర్కి సంబంధించి కావచ్చు, లేదా కొన్ని ఇంపోర్ట్స్కి సంబంధించి డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఇంపోర్ట్స్ని కూడా నిలిపివేయాలని చెప్పి కూడా ఆంక్షలు విధించింది. మన గగనతలంలో పాకిస్తాన్కి సంబంధించిన ఏ ఏరోప్లేన్ కూడా రాకూడదు అని కూడా ఆంక్షలు విధించింది. సో ఇలా పాకిస్తాన్ పైన పలు రకాల ఆంక్షలు విధించింది భారత్. సో ఇప్పుడు టర్కీ కూడా భారత్ పైన విషం చెమ్ముతుంది. సో ఈ నేపథ్యంలో భారత్ ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది టర్కీ పైన అనేది కూడా ప్రజెంట్ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే పాకిస్తాన్తో చాలా వరకు కూడా ఏవైతే ఒప్పందాలు ఉన్నాయో లేదా పాకిస్తాన్కి ఇండియాకి మధ్య ఉన్న సంబంధాలు కూడా తీవ్ర స్థాయిలో దెబ్బతిన్నాయి. సో అనూహ్యంగా అంటే చైనా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నప్పటికీ కూడా భారత్కి అగెయిన్స్ట్గా అవి డ్రోన్స్ కానీ మిసైల్స్ కానీ పంపిస్తున్నప్పటికీ కూడా ఉగ్రవాదం అనేది ఎక్కడా ఉండకూడదు అని ఒక న్యూట్రల్ స్టేట్మెంట్ పాస్ చేస్తుంది. కానీ టర్కీ మాత్రం ఆ పని చేయలేదు. ఎందుకంటే ఇక్కడ పహల్గామ్ ఉగ్రదాడిలో చనిపోయింది అమాయకులు. ఎలాంటి వాళ్ళకేం తెలియదు. అక్కడ పర్యాటకానికి వచ్చిన అమాయకులు, అలాంటి అమాయకులను అక్కడ వాళ్ళ ఐడెంటిటీ అడిగి వాళ్ళ మతం అడిగి వాళ్ళను చంపేస్తే ప్రపంచ దేశాలన్నీ ఖండిస్తే భారత్ నుంచి ఎంతో సహాయం తీసుకున్న టర్కీ మాత్రం ఇలా బిహేవ్ చేయడం అనేది నిజంగా చాలా వరకు కూడా భారత్లో ఉన్న చాలామంది కూడా దీన్ని విమర్శిస్తున్నారు. సో ఖచ్చితంగా టర్కీ దీన్ని సరిదిద్దుకుంటే, టర్కీ తాను చేసిన తప్పును సరిదిద్దుకుంటే తప్ప ఫర్దర్గా టర్కీకి భారత్ సహాయం అందించే అవకాశాలు అయితే కనిపించట్లేదు. సో ఫర్దర్గా దీనికి భారత్ ఎలా రెస్పాండ్ అవుతుంది, ఏ విధంగా ముందుకెళ్తుంది, టర్కీ పైన ఏదైనా ఆంక్షలు విధిస్తుందా, అయితే టర్కీతో ఉన్న ఒప్పందాలు కావచ్చు, ట్రేడ్ కావచ్చు, ఇంపోర్ట్ కానీ ఎక్స్పోర్ట్ కానీ ఈ రకంగా భారత్ స్ట్రాటజికల్లీ డిప్లొమాటికల్లీ ఎలా ముందుకు వెళ్తుంది అనేది కూడా ఇప్పుడు సస్పెన్స్గా మారింది. అయితే మీకేమనిపిస్తుంది టర్కీ చేసిన ఈ పని? మీకేమనిపిస్తుంది? టర్కీ పైన భారత్ ఎలాంటి చర్యలు తీసుకుంటే ముందస్తు చర్యలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అండ్ టర్కీకి సంబంధించి భారత్ ఏ విధంగా ముందుకు వెళ్తే బాగుంటుంది? మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ బాక్స్లో కూడా మెన్షన్ చేయండి. ఆ కామెంట్స్ కూడా మీకు చదివి వినిపిస్తాము. సో మొత్తం మీద ప్రజెంట్ అయితే పాకిస్తాన్తో టర్కీ చేతులు కలిపి భారత్ పైన సహాయం చేసిన భారత్ పైన, కష్టాల్లో టర్కీ ఉన్నప్పుడు మొదట ఆదుకున్న భారత్ పైనే టర్కీ విషం చెందుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే యాపిల్స్కి సంబంధించి, గ్రైండ్కి సంబంధించి కూడా కొన్ని ఆంక్షలు విధిస్తోంది. సో ఫర్దర్గా టర్కీ ఇంకా భారత్ మధ్య ఉన్న సంబంధాలు ఏ విధంగా ఇది ఏ రకంగా ముందుకు వెళ్తుందనే దానికి సంబంధించి కూడా చాలా ఆసక్తికరంగా మారబోతుంది.